హీరో నాగ చైతన్య, హీరోయిన్ సమంత బంధం గురించి అందరికీ తెలిసిన విషయమే. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట కొన్ని సంవత్సరాలకే విడాకులు తీసుకోవడం జరిగింది. తెలుగు ఇండస్ట్రీలో సమంత నాగ చైతన్య జంట బెస్ట్ పెయిర్ గా నిలుస్తుందని అందరూ భావించారు. కానీ వీరి మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకుని ఎవరి జీవితాన్ని వారు కొనసాగిస్తున్నారు. అయితే వీరి విడాకులపై అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయి విమర్శలు చేసుకుంటున్నారు. నాగ చైతన్య మరో అమ్మాయితో రిలేషన్ లో ఉన్నారంటే సమంత విడాకులు తీసుకుందనే ఆమె అభిమానులు ఆరోపించగా, నటనకు దూరంగా ఉండాలని నాగ చైతన్య చెప్పినప్పటికీ సమంత వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతోనే ఆమె నుంచి విడిపోయారని చైతన్య అభిమానులు వాదించుకుంటున్నారు. విడాకులు తీసుకున్న తర్వాత ఇద్దరు కూడా తమ తమ జీవితాల్లో బిజీగా మారిపోయారు. నాగ చైతన్య శోభిత రెండో వివాహం చేసుకోగా, సమంత మాత్రం సింగిల్ గానే జీవితాన్ని కొనసాగిస్తున్నారు. అయితే నాగ చైతన్య సమంత కాంబినేషన్ లో సూపర్ హిట్ సినిమా వచ్చాయి. అవి ఏం మాయ చేసావే, మనం, ఆటోనగర్ సూర్య, మజిలీ వంటి సినిమాలు వీరి కాంబినేషన్ లో వచ్చాయి. ఏం మాయ చేసావే సినిమాతో సమంత హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిందనే విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా గురించి మాట్లాడుతూ సమంత కన్నీరు పెట్టుకున్నారు. సమంత తన వేదికపై మాట్లాడుతూ తన కెరీర్ ప్రస్థానం గురించి, తెలుగు ప్రేక్షకుల పట్ల తనకున్న కృతజ్ఞతల గురించి ఎమోషన్ గా మాట్లాడింది. ఈ రోజు ఇక్కడ నిలబడి ధన్యవాదాలు చెప్పడానికి నాకు 15 ఏళ్లు పట్టిందని ఆమె అన్నారు. తన కెరీర్ ప్రారంభమై ఏం మాయ చేసావే సినిమా నుంచి తెలుగు ప్రేక్షకులు తనను అంగీకరించారని, ఆదరించారని సమంత గుర్తు చేశారు. ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడూ చెప్పలేని కృతజ్ఞతలు ఇప్పుడు చెప్పాలనిపిస్తోంది. మొదటి సినిమా నుంచి మీరు నన్ను మీ ఇంటి అమ్మాయిలా భావించారంటూ తనపై ప్రేమను చూపిస్తూ ప్రేమను ఆమె ప్రస్తావించింది. ఏం మాయ చేసావే సినిమా షూటింగ్ సమయంలో సమంత, నాగ చైతన్య ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించి వీరు పెళ్లి చేసుకున్నారు. అయితే ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు రావడంతో విడాకులు తీసుకున్నారు.